నుంచో ఎదురు చూస్తున్న తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ బైపోల్ కి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరగబోతోంది. నవంబర్ 2న కౌంటింగ్ ఉంటుంది. ఇందుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్ల షెడ్యూల్లో ఉంది. అక్టోబర్ 8 వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది. ఆ తర్వాత 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకి గడువు ఉంది. ఏపీలో బద్వేల్, తెలంగాణలో హుజూరాబాద్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకి పోలింగ్ జరగబోతోంది. తెలంగాణలో ఏ పార్టీ పసేంటో చూపించే హుజూరాబాద్ బైపోల్ కి సర్వం సిద్ధమైపోయింది. 6 నెలలుగా హీటెక్కిస్తున్న ఈ నియోజకవర్గం ఇప్పుడు ఈ షెడ్యూల్ తో మరింత వేడెక్కించబోతోంది. తెలంగాణ మలిదేశ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పిన కరీంనగర్ జిల్లా ఇప్పుడు అందరి కళ్ళు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే ఉంది. ఈటల రాజీనామాతో ఖాయమైపోయిన ఉప ఎన్నికలో ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్న టీఆర్ఎస్ అధిష్టానం ఒక పక్క 6 సార్లు విజయం సాధించా మళ్లీ విజయ ఢంకా మోగిస్తారంటున్న ఈటల మరోవైపు ఈ రాజకీయ సమీకరణాలు చతురతలు ప్రదర్శిస్తున్న వైరవర్గాలు మొత్తం 6 సార్లు విజయం సాధించి నియోజకవర్గంపై పట్టు సాధించిన ఈటల రాజేందర్ ఈసారి కూడా గెలుస్తారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే టీఆర్ఎస్ కూడా హుజూరాబాద్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్ కి ఇది ఇజ్జత్ కా సవాల్ అయితే ఈటలకి చావో రేవో తేల్చుకునే ఎన్నిక. మంత్రులను ఇప్పటికే అక్కడికి టీఆర్ఎస్ మోహరించింది. ఏ షెడ్యూల్ లేకముందే అక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మకాం పెట్టేశాయి. కులాల వారీగా, ప్రాంతాల వారీగా మీటింగులు పెట్టి మరీ ఓట్లు కూడగడుతున్నాయి రాజకీయ పార్టీలు. అలాంటిది ఇప్పుడు ఏకంగా షెడ్యూలే వచ్చేసింది. ఇక ఈ హీట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే హుజూరాబాద్ పొలిటికల్ లీగ్ ఇప్పుడు తెలంగాణ మొత్తానికే పొలిటికల్ లీగ్ అని చెప్పాలి. హుజూరాబాద్ బరిలో వ్యక్తులు ప్రతిష్టాత్మకం, పార్టీలు ప్రతిష్టాత్మకం. కానీ రెండింటి గెలుపుకి కులాలు చాలా ప్రతిష్టాత్మకంగా అనిపిస్తున్నందుకు కులాల లెక్కలు హుజూరాబాద్ ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? TV9 ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఉన్నారు మనకి లైవ్ లో. రమేష్, నిజంగానే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కులాలు చాలా ప్రభావితం చేయబోతున్నాయని చెప్పుకోవచ్చా? ఎస్, తప్పకుండా. తెలంగాణ రాజకీయ పార్టీలు ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్న ఉప ఎన్నిక తేదీ ఖరారైంది. హుజూరాబాద్కు సంబంధించి 2,26,000 ఓట్లున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో కులాల సమీకరణే ప్రాధాన్యం. అందుకే ఇప్పటివరకు కులాల వారీగా టీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా భావిస్తున్న ఈటల రాజేందర్ కూడా తీవ్ర స్థాయిలో మీటింగ్లు పెట్టారు. కులాల వారీగా సమీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ టీఆర్ఎస్కి సంబంధించి ముందస్తుగానే నోటిఫికేషన్ ముందు గెల్లి శ్రీనివాస్ యాదవ్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ 1-2 రోజుల్లో ఈటల రాజేందర్ను అనివార్యంగా ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ మాత్రం ఇంకా వేచి చూసే ధోరణిలో ఉంది. ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి అనుకుంటారో ఆయన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి ఎమ్మెల్సీ అభ్యర్థిగా క్యాబినెట్ నామినేట్ చేసిన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ కొత్త అభ్యర్థిని ఎన్నుకోవాల్సి వస్తుంది. వరంగల్ జిల్లాకు సంబంధించి, వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించిన కొండా సురేఖను తీసుకొస్తారా లేదా కమ్మపల్లి సత్యనారాయణ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయనని నియమిస్తారా అనేది త్వరలో తేలనుంది. సో ఇప్పటికైతే టీఆర్ఎస్ అధికారికంగా గెల్లి శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించింది. అదేవిధంగా బీజేపీ 1-2 రోజుల్లో ఈటల రాజేందర్ను ప్రకటించే అవకాశం ఉంది. ఇక ప్రధాన పార్టీ అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా 1-2 రోజుల్లో తన నిర్ణయం ప్రకటించబోతుంది. ఈ హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కులాల వారీగా మనం ఒకసారి విశ్లేషణ చేసే ముందుగా 2018 ఎన్నికల్లో ఒకసారి చూస్తే ఈటల రాజేందర్కు 104,000 ఓట్లు వచ్చాయి. అంటే 59%, 34 ఓట్స్ ఈటల రాజేందర్కి వచ్చాయి. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 61,121 ఓట్లు వచ్చాయి. 34.60% వచ్చాయి. అయితే మనం ఇక్కడ చూడాల్సింది బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గట్టయ్య యాదవ్, రఘు పుప్పాలకు 1,653 ఓట్లు వచ్చాయి. ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా మారబోతున్నారు. ఈటల రాజేందర్ గెలవాలంటే ఈ 1,653 ఓట్ల నుంచి స్టాండర్డ్గా హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈటల రాజేందర్ 6 ఏళ్ళుగా టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన సందర్భం చూస్తే 15,600 ఓట్లకు మించి బీజేపీకి రాలేదు. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి, టీఆర్ఎస్ నుంచి బీజేపీ అభ్యర్థి అయిన నేపథ్యంలో ఈ 1,653 నుంచి ఆయన గెలుపు బాటగా ఎన్ని ఓట్లు తీసుకోవాల్సి వస్తే 43,000 మెజార్టీ ఉంది కాబట్టి కనీసం 80,000-90,000 ఓట్లు తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 59.34 ఓటు పర్సంటేజ్ ఆయన తీసుకొస్తున్నారు. 2,20,000 ఓట్లకు పైన ఉన్నాయి. అదేవిధంగా కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కూడా 61,120 ఓట్లు ఉన్నాయి. ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2018లో పోటీ చేశారు. ఆయన ఇప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. టీఆర్ఎస్లోకి జాయిన్ అయిన నేపథ్యంలో గంపగుత్తగా ఈ 61,000 ఓట్లు టీఆర్ఎస్ వైపు మగ్గుతాయా లేదా అని చూడాల్సిన అవసరం ఉంది. అవి మళ్ళీ అవకాశం కూడా లేదు.
లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓట్లు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూసుకుంటే కొంత ఓటు మాత్రం కౌశిక్ రెడ్డి వెంట కూడా టీఆర్ఎస్కు వెళ్ళే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 34.60% ఓట్లు తీసుకొచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు ఓట్లు తీసుకొచ్చింది, అభ్యర్థి ఎవరు, కొండా సురేఖ అవుతారా, ఖమ్మంపల్లి సత్యనారాయణ అవుతారా అనేది తేలిన తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ ఎంతవరకు చీల్చుతారనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తుంది. ఇకపోతే ఈటల రాజేందర్ 54.94 కాంగ్రెస్కు, అదేవిధంగా టీఆర్ఎస్కు 2018 ఎన్నికల్లో చూస్తే సుమారు 16% పైగా ఓట్ల తేడా కనిపిస్తుంది. ఓట్ల శాతంలో చూసుకుంటే ఈ 16% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో జాయిన్ అయిన నేపథ్యంలో ఇక ఏ విధంగా టీఆర్ఎస్ తన వైపు ఓట్లు తిప్పుకునే అవకాశం ఉంది. ఇప్పుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఈటల రాజేందర్ కూడా బీసీ సామాజిక వర్గానికి వ్యక్తిని కావడంతో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా అటు మళ్ళీ అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక బీసీని రంగంలోకి దించాలి. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో జాయిన్ అయినప్పటికీ ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా క్యాబినెట్ నామినేట్ చేసింది. త్వరలో ఆయన ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉంది. సో రెడ్డి సామాజిక వర్గాన్ని ఓట్ల కన్నా బీసీ సామాజిక వర్గం ఓట్లతోనే ఈటల రాజేందర్ ఢీ కొట్టాలని గెల్లి శ్రీనివాస్ యాదవ్ని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి ఇకపోతే హుజురాబాద్లో కులాల వారిగా ఓట్లు చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన 22,600 ఓట్లు ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఈటల రాజేందర్ సతీమణి కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఆ దిశగా తమకు ఓట్లు వస్తాయని బీజేపీ భావిస్తుంది. ఇకపోతే మున్నూరు కాపు ఓట్లు 29,100 ఓట్లు ఉన్నాయి. మున్నూరు కాపు కులాల వారిగా అనేక పథకాలు ప్రకటిస్తున్న కేసీఆర్ ఇప్పటివరకు మున్నూరు కాపుకి సంబంధించి మాత్రం ప్రత్యేక పథకం ఏమీ లేదు. తెలంగాణలో కానీ హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కానీ ఏమీ లేని నేపథ్యంలో ఓట్లు చీలే అవకాశం ఉందని బీజేపీ దానిపైన ఆశలు పెట్టుకుంది. ఇక పద్మశాలికి సంబంధించిన 26,350 ఓట్లు ఉన్నాయి. చేనేత కార్మికులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు, అదేవిధంగా కొన్ని పెన్షన్స్ ఇవన్నీ కూడా ఇస్తున్న నేపథ్యంలో పద్మశాలి ఓట్లు తమకు వస్తాయని కూడా టీఆర్ఎస్ భావిస్తుంది. అదే స్థాయిలో బీజేపీ కూడా పద్మశాలి ఓట్లను తమ వైపు తిప్పుకోగలుగుతామని భావిస్తుంది. ఇక గౌడ సామాజిక వర్గానికి సంబంధించి 24,200 ఓట్లు ఉన్నాయి. గౌడ సామాజిక వర్గానికి కూడా ఇప్పటివరకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. అనేక అన్రెస్ట్గా ఉన్న నేపథ్యంలో ఒకసారిగా నిన్న లిక్కర్ షాపులకు సంబంధించి 15% కేటాయిస్తాము, గౌడులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 15% లిక్కర్ షాపులలో ప్రాతినిధ్యం కల్పిస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ ఓట్లపైన కూడా టీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. ఇక ముదిరాజుకు సంబంధించి 23,220 ఓట్లు ఉన్నాయి. ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా అవుతున్న నేపథ్యంలో గంపగుత్తగా ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు తమకే వస్తాయని బీజేపీ భావిస్తుంది. ఇదే క్రమంలో టీఆర్ఎస్ కూడా ఇప్పటికే చేప పిల్లల ద్వారా అనేక చెరువులలో చేప పిల్లలు పోసి ముదిరాజుల సంక్షేమానికి పాటుపడుతున్న నేపథ్యంలో ముదిరాజులంతా తమ వైపే ఉన్నారు. ఇప్పుడు కాదు, హుజురాబాద్ ఎలక్షన్ని బేస్ చేసుకొని కాదు, గతం నుంచే ముదిరాజుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ముదిరాజు సామాజిక వర్గం తమ వైపే ఉంటుందని టీఆర్ఎస్ భావిస్తుంది. ఇకపోతే మాదిగ ఓట్లు చూస్తే 35,600 ఓట్లు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు వస్తే 11,100 ఓట్లు మాల సామాజిక వర్గానికి ఓట్లు వస్తాయి. అంటే దాదాపు 46,000కు పైగా ఓట్లు ఎస్సీలకు సంబంధించినవి. దీనికి సంబంధించి దళిత బంధు పథకాన్ని చాలా ప్రతిష్టాత్మక తీసుకొని హుజురాబాద్ నుంచే కేసీఆర్ లాంచ్ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 22,000 కుటుంబాలకు 10 లక్షల చొప్పున దళిత బంధు వర్తింపజేస్తున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పథకం పెడతానని చెప్పారు. హుజురాబాద్ ఎలక్షన్ని బేస్ చేసుకొని దాన్ని లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టాను. రాజకీయాల కోసమే పెట్టాము, రాజకీయ అవసరాలు కూడా, రాజకీయ ప్రయోజనాలు చూస్తే తప్పేందని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసిన నేపథ్యంలో 22,000 కుటుంబాలకు కనుక దళిత బంధు 10 లక్షల చొప్పున ఇప్పటికే చాలామందికి పంపిణీ చేసిన నేపథ్యంలో గొంపగుత్తగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా టీఆర్ఎస్ ఖాతాలోకి మల్లుతాయనేది ఆయన విశ్వాసం. అదే బీజేపీ వైపు నుంచి కూడా కేవలం ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నేపథ్యంలో తన వల్లనే దళితులకు దళిత బంధు వచ్చింది, 10 లక్షల రూపాయలు 22,000 కుటుంబాలకు వచ్చాయనేది బీజేపీ వాదన. సో ఏం చూడాలి, దళిత బంధు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుంది టీఆర్ఎస్కి అని చెప్పాలి. ఎందుకంటే 35,000 ఓట్లు మాదిగ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గానికి సంబంధించిన 11,000 ఓట్లు ఉన్నాయి. ఇక ఎస్టీకి సంబంధించి 4,220 ఓట్లు ఉన్నాయి, స్వల్పంగా ఓట్లు ఉన్నాయి. ఈ ఎస్టీలకు సంబంధించి ఇంతకుముందే తండాలను గ్రామ పంచాయతీలు చేసినామని కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఎస్టీలు కూడా తమకు దళిత బంధు ఏ విధంగా ఇస్తారో గిరిజన బంధు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో గిరిజన దళిత దండోరా పేరుతో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ఖచ్చితంగా గిరిజనులకు కూడా దళిత బంధు వర్తింపజేయాలనే డిమాండ్ ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో ఎస్టీలు ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. ఇక రజకులకు సంబంధించి 7,600 ఓట్లు, నాయి బ్రాహ్మణులకు సంబంధించి 3,300 ఓట్లు, మైనార్టీలకు సంబంధించి 5,100 ఓట్లు, ఇతరులు 12,013 ఓట్లు ఉన్నాయి. సో కులాల వారిగా కులాల సామాజిక వర్గాల సమీకరణే హుజురాబాద్లో ప్రాధాన్యం అవుతున్న నేపథ్యంలో హరీష్ రావు నేతృత్వంలో కుల సంఘాల మీటింగ్ ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాల మీటింగ్ రెడ్డి సామాజిక
వర్గం నుంచి మొదలుకుంటే బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన అన్ని కుల సంఘాల సమావేశాలు నిర్వహించి వాళ్లకు ప్రభుత్వం తరఫున ఎటువంటి ప్రయోజనాలు కల్పించాం, ఎటువంటి ప్రయోజనాలు కల్పిస్తామన్నది కూడా ఈ వేదికగా చెప్పిన నేపథ్యంలో ఒకవైపు హుజురాబాద్ పూర్ అంటే ఈటెల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ పూర్ కాకుండా రమేష్, ఇప్పుడు కులాల మీరు చెప్పిన పూర్గా దాని కనిపిస్తుంది. ప్రకారం నియోజకవర్గం మీద కుల సమీకరణం, కులాల వారీగా వచ్చే ఓట్లు పెను ప్రభావం చూపించబోతున్నాయి. కాంగ్రెస్ విషయంలో కూడా ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ప్రభావం చూపిస్తుందా? ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఇంకా అభ్యర్థినే ప్రకటించలేదు, ప్రచారంలోకి దిగలేదు. 3 నెలల నుంచి ఈటెల రాజేందర్ విస్తృత స్థాయిలో బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా నోటిఫికేషన్ రాకముందే గెలు శ్రీనివాస్ యాదవ్ను టీఆర్ఎస్ ప్రకటించి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అసలు ఆ హుజురాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికే ముందుకు వెళ్ళిన నేపథ్యంలో ఇంకా అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని పనిలో ఉన్నది. అసలు కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఈ ఎన్నిక తీసుకుంటుందా లేదా అని ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పటికే దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. అభ్యర్థిని నియమించాలని, అభ్యర్థిని ఎంపిక చేయాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటికీ అభ్యర్థి ఎంపిక జరగలేదు. అభ్యర్థి ఎంపిక జరగాలి, ఇంకా ప్రచారంలోకి వెళ్ళాలి. ఇప్పటికే మోహరించిన 7 మంత్రులు, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఎమ్మెల్యే, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి అదే స్థాయిలో పాదయాత్ర త్వరలో, బండి సంజయ్ పాదయాత్ర త్వరలో హుజురాబాద్ నియోజకవర్గానికి రాబోతుంది. స్మృతి ఇరానీ నేతృత్వంలో భారీ బహిరంగ సభకు బీజేపీ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి ప్రచారం చేయని కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రమేష్.